గతంలో కొంతమంది ఉద్యోగ సంఘ నాయకులు వారి పదవుల కోసం ఉద్యోగ సమస్యలను గాలికి వదిలేసి ప్రభుత్వం దగ్గర చెంచాగిరి చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదని, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం చూసుకుంటుందని, ఉద్యోగులు వారి విధులను సక్రమంగా నిర్వహించాలని పొన్నం సూచించారు. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని, అయితే ఉద్యోగరీత్యా క్రమశిక్షణ తప్పితే అదే స్థాయి చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడబోమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రభుత్వము ప్రజాస్వామ్యము ఇటు ప్రజాప్రతినిధులు అధికారులు కలిస్తేనే ప్రజా సంక్షేమము ప్రజా కార్యక్రమాలు కొనసాగుతాయి. ఎవరైనా పనిచేయాల్సింది ఎగ్జిక్యూట్ చేయాల్సిందంతా మీరే. కానీ ప్రభుత్వ విధానం లోపల పరిపాలించడానికి మనస్తత్వాన్ని బట్టి ఒక రాజు కఠినాత్ముడు ఉంటాడు, ఒక రాజు పరిపాలన దక్షుడు ఉంటాడు, ఒక రాజు పూర్తిగా మెత్తటి స్వభావంతో ఉండొచ్చు. అన్ని మూడు కలిసి ఉండే విధంగా ఉన్నట్టయితేనే పరిపాలన. ఈరోజు ప్రజాస్వామ్యంలో మీరు చెప్పేది కూడా వినాలి. మీరంతా కూడా ప్రజల దగ్గర నుంచి వివిధ సందర్భాల్లో తీసుకున్నటువంటి అనుభవాన్ని నేను స్వీకరించి దాన్ని రిఫ్రెష్ చేసి ప్రభుత్వంలో చర్చ చేసి మళ్ళీ ఏ విధంగా మంచి యొక్క సమస్యలు ఒక అంశాలు తీసుకొని ప్రజల దగ్గర రావాలో దానికి సంబంధించిన బాధ్యత మాది. గతంలో జరిగింది ఏదో చెప్తలేదు, ఎందుకంటే ఇక ముజీబాయి చెప్పిండు అప్పుడు గए सो गए, अभी जो आए थे उसका अच्छा काम करना है. మేము చెప్పింది మీరు ఏమైనా విధంగా లేం. మా ప్రభుత్వ ఆలోచన ముఖ్యమంత్రి గారు రాగానే డిసెంబర్ 7 3 నాడు ఎన్నికల ఫలితాలు వస్తే డిసెంబర్ 7 నాడు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలోనే ఈ రాష్ట్రం ప్రజాపాలన ప్రారంభమైంది. ప్రజలకు సంబంధించి ఎక్కడైనా స్వేచ్ఛ అనే పదానికి అర్థం ఉండే విధంగా వ్యవహారాన్ని కొనసాగిస్తామని చెప్పి దానికి సంబంధించిన కార్యక్రమం తీసుకొని పోతా ఉన్నాం.